ప్రస్తుతం టీ20 క్రికెట్ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. అలాంటి టీ20లో 300+ సాధ్యమేనా? కొన్నాళ్ల క్రితం ఈ ప్రశ్న చాలా మందిని వెంటాడింది. కానీ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దాదాపు వాటిని ఛేదించినంత పనిచేసింది. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పుడు 300+ స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్ జట్టు. సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇంతేకాదు, టెస్టు హోదా ఉన్న దేశాల్లో టీ20లో 300+ స్కోరు బాదిన మొట్టమొదటి జట్టుగా కూడా ఇంగ్లాండ్ రికార్డు క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లాండ్ జట్లు తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ ప్లేయర్గా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ అజేయ సెంచరీతో ఇంగ్లాండ్ రికార్డ్ స్కోర్కి కారణమయ్యాడు. సాల్ట్తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ చెలరేగడంతో టీ20 హిస్టరీలో ఇంగ్లాండ్ మొదటిసారి 300 మార్కును అందుకుంది. అనంతరం 305 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158 పరుగులకి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఐడిన్ మార్కరం, రియాన్ రికెల్టన్ కలిసి 3.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన రియాన్ రికెల్టన్ ని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. ఆ తరువాత వరుస వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. దీంతో 16.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయ్యి 146 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది.